హాయ్ అండి అందరికీ. ఈరోజు దోసల రెసిపీతో అయితే వచ్చేసాను. క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక గ్లాసు మినపగుండ్లు, ఒక హాఫ్ గ్లాసు పెసరపప్పు అయితే నానబెట్టుకున్నాను. బియ్యం అయితే 3 గ్లాసులు అయితే పోసుకున్నానండి. గ్లాసున్నర పప్పుకి 3 గ్లాసులు బియ్యం అయితే పోసుకున్నాను. అవి నానిన తర్వాత 4 గంటల పాటు మిక్సీ అయితే వేసుకున్నాను. మిక్సీ వేసుకునేటప్పుడు అయితే కూల్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఎందుకంటే పిండి హీట్ అయ్యి బాగోదు మిక్సీ వేసుకునేటప్పుడు. అందుకే కొన్ని కూల్ వాటర్ అయితే పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పట్టుకున్న పిండిని మార్నింగ్ కల్లా చూడండి ఎలా పొంగిందో చూసారు కదా వీడియోలో. పొంగిన తర్వాత అలా వేసుకోవాలి దోశలు. ఎలా వేసుకున్న దోశ వస్తుందండి. దోశలు చేయడం రాని వాళ్ళు కూడా దోశ వేసి తీస్తే వస్తుంది. టేస్టీగా ఉంటాయండి పెసరపప్పు వేసుకుంటే. ట్రై చేయండి ఖచ్చితంగా. చట్నీ గురించి చెప్పాలంటే చట్నీలో కూడా పచ్చిమిర్చి తక్కువ వేసుకోవాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది చట్నీ అయితే. పల్లీలు అలా వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకొని దాంట్లో వేసుకున్నాను. చట్నీలో ఉడికించకూడదండి, టేస్ట్ మారుతుంది. ఇలాగైతే చూడండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్